గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కాళ్ళంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపూసేచి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా? వెళ్ళి వాళ్ళని ఆపు. ఇంకా బ్రతికే ఉన్నావురా? వాడు వదిలి కొట్టుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటూ సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. అమూర్తి, నీ భార్య ఏముంది విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది బాబు. అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. రామూర్తి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేం లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండి అని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. దజ్జగా బ్రతుకుతాం. సీను, సీను, ఎంత పని చేసావురా? నాదే తప్పు కదమ్మా, నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాళ్ళని. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరి దాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న, ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు.
అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5 కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపట్లేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధం ఆడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన కాపాడుకుంటాను. నా కూతురు ఎక్కడ? సోది చెప్పించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గు రాలేదా? ఇవేంటి? వ్రేళ్ళు, ఇదేమిటి? పిడికిలి. 5 కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ 2వ అన్న చిన్నన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమో ఎక్కబోతున్నాడు మీ పెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి, ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను. తమ్ముడు, అన్నయ్య, నేను మహాత్ముని కాదురా, మర్డర్ చేసిన వాడిని. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటావు ఎందుకు? ధర్మరాజు అశ్వత్థామ హతహాన అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటి తప్పు రాశాడనుకున్నాను. కానీ అది నిజం. ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుజువు చేశావు. చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తావు ఎందుకు? విడిపోయిన అన్నయ్యని కలుపుకో. ఆ, ఆ. బ్రదరు, నా బతుకు బాత్రూములకి అంకితమైపోయింది. ఏ క్షణాన్న కీర్తి నా సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ క్షణానికి ఖైదీల గోచీలు ఉతకలేక చస్తున్నాను. బెదరు, నీకు దండం పెడతాను బెదరు. మా కీర్తిని జడ్జి గారితో మాట్లాడి నన్ను గోడ దూకించామను. నీకు దండం పెడతాను బాబోయ్. బాబోయ్, అయ్యి బాబు వెళ్ళిపోతున్నావా? న్యూయార్క్ కాల్ చేయాలి. చిత్తముదేవి, నువ్వా? భటుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి. సభలో వస్త్రాలు విప్పి ఎవరు? గదిలో మానభంగం చేయాలని చూచుచున్నావా? నేనా? తుచ్చ గంధర్విక బచ్చ, అదేదో, తుచ్చ కొట్టవా? గంధర్విక బచ్చ, తుచ్చ గంధర్విక బచ్చ, ఏందా కొట్టడం? తుచ్చ. బామా, అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపమిది? బావా, డోంట్ వర్రీ. ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయి అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఆ, ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు. VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే కనుకది. హే కృష్ణ, కృష్ణ, నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఆహా, ఎంత దయ, ఎంత దయ. నువ్వు భగవంతుడు కాదు, బట్టలు కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది? నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల, కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డానే. బావా,
ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి సార్. నా దెబ్బకు భయపడి అమ్మాయిని ఇండియాకు పిలిపిస్తున్నాడు ఆ చంద్రంగాడు. డ్రైవర్ సార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కార్ రెడీ చేయి. అలాగే సార్. అమ్మా కీర్తి, ఏమైందమ్మా? ఏమైంది? సారీ డాడీ, నిన్ను మోసం చేసి వెళ్ళినందుకు ఆ చంద్ర నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఊరుకమ్మా, ఏం చేశాడమ్మా? చెప్పమ్మా. ఎలాగో పాడు చేశానని చెప్పుకున్నారు కదా, దాన్ని నిజం చేస్తానని చంద్ర నన్ను పాడు చేయబోతే ఆ మహానుభావుడు నన్ను కాపాడాడు డాడీ. ఆ మహానుభావుడి పేరేమిటమ్మా? యాంటోనీ. కాపాడటమే కాదు డాడీ, మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవరు? ఈ తెల్లోడా? అయ్యో, అంత తేలిక తీసేకు డాడీ. న్యూయార్క్ సిటీలో అతనికి 130 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ? ఆ 130 అంతస్తులే? ఆ 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఆ? అంటే సౌండ్ పార్టీయే కాదు, రీసౌండ్ పార్టీ అన్నమాట. అయినా ఈ రోజులో ప్రేమకి కలరు కులం మతం ఏమిటమ్మా? కాకపోతే ఆ? కాకపోతే ఏమిటమ్మా? అతని మొదటి పెళ్ళ వదిలేసింది, నేను రెండో భార్యను అవ్వాలి. ప్రస్తుతం ఇండియాలో 2వ భార్యలకే టైం బాగుందమ్మా. అమ్మా, ఫారిన్ అల్లుడిని నాకు పరిచయం చేయమ్మా. మిస్టర్ ఆంటోనీ, హీస్ మై ఫాదర్, భక్తవత్సలం. Oh, nice to meet you, Mr. Battuchalam. నో నో నో, భక్త వాత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. నో 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 నో, వత్సలం వత్సలం. Okay, Uchalam, Uchalam. వత్సలం వత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. డాడీ, ఆయనకి తెలుగు రాదు. అలాగే అలాగే, పైకి తీసుకెళ్ళమ్మా. Okay, Mr. Battuchalam. వీడెక్కడ దొరికాడు రా బాబు, సౌండ్ మార్చి పిలుస్తాడు. డాడీ, అమ్మ గది నుంచి ఆ సౌండ్స్ ఏంటి? కూతురు లేచిపోయింది, తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా. నువ్వు వచ్చావు కదమ్మా, మీ మావయ్యని జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నేను చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నన్ను తప్ప ఎవరిని లోనికి రానిదమ్మా. అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను. అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళమ్మా, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. అది కాదు డాడీ. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ టామీ, ఏంది సారు? పైన అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన తెల్లల్లుడు ఉన్నారు కానీ ఇస్తాంగ కాఫీ తీసుకెళ్ళి. తీర్థం వచ్చినా అది? ఆ. అమ్మో అమ్మో, చూసెన్నాళ్ళైనా కాఫీ తాగలవే. ఎట్లనే? నిన్ను చూడనివ్వడం లేదంటే మీ అమ్మగారికి హత్య గురించి తెలిసే ఉండాలి. అందుకే ఆవిడ బయటికి రానివ్వడం లేదు. బాగున్నావా? ఏం బాగో సారు, గిట్లా ఉన్నా. కాఫీ ఎట్లున్నా సారు? అదిరింది. అన్నం ఇంకా అదరు కొడతాను సారు. వస్తా. ఏయ్ టామీ, ఏంది సారు? అల్లుడు ఎలా ఉన్నాడే? మంచిగా ఉన్నాడు సారు. కాఫీ ఎలా ఉందన్నాడు? అదిరిందన్నాడు. ఇదే అచ్చ తెలుగులోట. తెలుగు కాకపోతే మలయాళంలో మాట్లాడతాడా ఏంది? తెల్లోడికి తెలుగేలా వచ్చా? తెల్లోడేంది? ఆయన అమ్మాయి గారిని ఇప్పుడు జరంత షెడ్యూల్తో ఫోటోలు తీసిండు చూడు, గసి అందరం బాబు. You mannerless brat. How can you come inside without knocking the door? I'm sorry. Mr. Battuchalam. వత్సలం Oh, వత్సలం. shut up and get out. I said shut up and close the door. yes. వస్తే నీ అమ్మ కడుపు కాల లోపల ఉంది చంద్రగదే తెల్లదొరే. చూపేమైనా ఖరాబ్ అయినదేమో సారు. అన్నయ్యను ఉరి తీయబోతున్నారు. మరి మీరు? తన కూతురు అమెరికా లేచిపోయిందన్న కోపాన్ని మీ కుటుంబం మీద చూపించి అప్పనిందలు వేసి మీ కుటుంబాన్ని బద్దలు కొట్టిన కసిదేరక మీ అన్నయ్యని చంపాలని పథకం వేశారు బాబు. మీరు అడిగిందంతా నేను చేశాను. నేను అడిగింది మీరు చేసి పెట్టండి సార్. ఏం చెయ్యాలి? ఆ శ్రీనివాసులు గారిని మర్డర్ చెయ్యాలి. వాడిని చంపితే నేరం నీ మీదకి వస్తుంది, అతన్ని కాదు.
కృష్ణమరాయుడు చంపాలి. భార్యను అన్నను అనుమానించి శ్రీనివాసే అన్నను చంపాడని కేసు పెడదాం. అప్పుడు నాయుడు మన చేతిలో చస్తాడు, శ్రీనివాసు ఉరికమ్మానికి వేలాడి చస్తాడు. అయ్యో బాబోయ్, మీ కాళ్ళిటివ్వండి సార్, కడిగి దండం పెట్టుకుంటాను. ఒరేయ్ నీచుడా, మనల్ని చేరదీసి అన్నం పెడుతున్న మహానుభావుడు రా నాయుడు గారు. ఆయన్ని చంపాలని చూస్తావా? మీరాడి నాటకానికి ఆ కుటుంబం బద్దలైపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూస్తారా? మీ అంతు తేలుస్తాను. ఏయ్! ఒరేయ్, చచ్చినాడా? రేయ్, నన్ను పెట్టుకోండి. నువ్వు ఈ మచ్చ కింద అక్కో, నేను ఈ తలుపు తీసుకుని పారిపోతాను. వాళ్ళు నా వెంట పడ్డా నన్నేం చేయలేరు. నువ్వు వెళ్ళి నాయుడు గారిని కలు. ఏయ్, ఎక్కడ కాదు, ఇటు రండి. అమ్మా, తలుపు తీయవే. రేయ్, వెళ్ళి ఆ ట్రక్ లో డీజిల్ తీసుకురండి. ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం. ఇల్లంతా చల్లండి. కానీ నాయుడు గారు వస్తున్నారు. నువ్వే నన్ను చంపడానికి వచ్చి మా అమ్మని చంపేశావు. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న మా అమ్మను ఉంచుకున్నాడని, నేను అక్రమ సంతానాన్ని అని ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న ఈ రహస్యాన్ని ఈ ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తా. ఆ తరువాత నాయుడు గారి కుటుంబం పరువు ఇలా మంటల్లో కలిపోతుంది. అమ్మని, ఇది మా అమ్మ అయితే అక్కడ చచ్చింది ఎవరు సార్? నా భార్య. మా అమ్మ బ్రతికుంటే చాలా డేంజర్. ఇప్పుడు మీ అమ్మని చంపితే నా పెళ్ళం ఏమైందని నలుగురికి అనుమానం వస్తుంది. అందుకే 4 రోజులు మా ఇంట్లో అట్టు పెడతాను. తన కూతురు లేచిపోయిందని, తమ్ముడు జైలు పాలయ్యాడని, అందుకే నా భార్యకు పిచ్చెక్కిందని అందరితో చెప్తాను. 4 రోజులు పోయాక ఆ పిచ్చిది తెలియక కరెంట్ షాక్ తో చచ్చిపోయిందని శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో చేసి ఆ తర్వాత దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తాను. అమ్మని చంపింది నా కొడుకమ్మా. వాణ్ణి ఉరికంబ వెక్కించి మీ అన్నయ్య గారిని కాపాడు బాబు. ఒరేయ్ చంద్రం, ఆ పిచ్చిది జర చెడ్డీలతో ఫోటోలు తీసిన చంద్రం ఉన్నప్పుడే నాకు అర్థమైందిరా. అందుకని కావాలనే పడిపోయినట్టు నాటకం ఆడాను. ఇంతకు ముందైతే సీతమ్మ ఒకటే ప్రాణాలు పోగొట్టుకునేది, ఇప్పుడు మీరందరూ కట్టకట్టుకు చూస్తారు. రే భక్తవత్సలం, నువ్వెంత బెదిరించినా, ఎంతమంది కిరాయి మనుషుల్ని తెచ్చుకున్నా సీతమ్మ గారిని కోర్టుకు తీసుకెళ్ళడం ఖాయం. తీసుకెళ్ళు. నిజం చెప్పించి నీ అన్నను విడిపించి తీసుకొచ్చినా లాభం లేదురా. ఈ పాటికి కామేశ్వరరావు నీ అన్న శ్రీనివాసరావుని కట్టేసి వాడి కళ్ళ ముందే నీ వదిని పెళ్ళాడి వాడి కళ్ళ ముందే దాంతో కాపురం చేస్తూ ఉంటాడు. యాంటనీ, టేక్ దెమ్ టు కోర్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కంగారు పడకు, ఇది ద్రౌపది వస్త్రాపహరణం కాదు, చరిత్ర
ఊర్లో ఎవరికీ తెలియనిది, ఎవరు చేయని. మొగుడు చావకుండా, మొగుణ్ణి వదిలేయకుండా నిన్ను నేను పెళ్లి చేసుకోను. ఈ పూలు వాడు పెట్టాడు కాదు, ఈ పొట్టు వాడు పెట్టాడు. వద్దు. ఈ తాళి వాడు కట్టిన తాళి. ఇదేమిటో తెలుసా? పట్టు చీర. నేను పెళ్లి కొడుకుగా, నువ్వు పెళ్లి కూతురుగా, జరగని పెళ్లికి ఆడంబరంగా కట్టుకున్న బట్టలు. ఈ పట్టు పెట్టుకో, ఈ గాజులు వేసుకో, కట్టుకో. ఇష్టం లేదో? లేదు. ఇంచెలించెలుగా కోసి వాడు చచ్చాకే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను. రామ్మూర్తి, వాడు నీ తమ్ముడురా. ఆ కాముడు నీ మరదల్ని కీచుకుళ్ళ చేర్చబోతున్నాడు. వెళ్ళి కాపాడండి రా, కాపాడండి. ఒరేయ్, మీరు వెళ్ళకపోతే నేను ఊరేసుకు చేస్తాను. మిస్టర్ నాయుడు, మర్యాదగా చెప్పకండి. ఎవరు నీ కాకి పడలిచ్చింది? ఏ సీతమ్మని చంపారో నాకు ఈ సంఖ్యలు వేశారో ఆ సీతమ్మని నిజంగా చంపబోతున్నారు. షూట్, సంఖ్యలు తెచ్చి. మన స్నేహాన్ని తలుచుకునైనా శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్రయో సంస్మరణాత్మం నాయుడు గారి కుటుంబ పౌరుషం ఇంకా బతికే ఉందిరా. ఎదుటివాడు దండెత్తి వస్తే మేము 105 దూరం అన్నాడు రా ధర్మరాజు. మాది అదే టైప్. ఇంకా చూస్తారంటే రుక్మిణి,
రైట్ రుక్మిణిని పెళ్లి చేసుకోవటం కుదరకపోతే చంపేస్తా చంపేస్తా ప్రాణాలతో కావాలా అయితే శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా ఈ దెబ్బ నాయుడు గారి కుటుంబానికి జరగని మచ్చగా మిగిలిపోతుంది జరగని మచ్చగా మిగిలిపోతుంది కాముడు, నువ్వు మా నాన్నగారికి పుట్టిన బిడ్డవనే మమకారంతో నువ్వు బతకాలని వదిలేశాను రా. నువ్వు చేసిన తప్పు నానెత్తన వేసుకుని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు రుక్మిణి ఏమైనా చేశావో నరికి పోగులు పెడతాను రా. నాయుడు గారు, వాడు వాడు మీ నాన్నగారికి పుట్టలేదు. ఒక దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తే నా బతుకు కుక్కలు చెంపిన విస్తరి కాకూడదని మీ నాన్నగారు మీతో అబద్ధం చెప్పి నాకే ఊళ్ళో ఆశ్రయం ఇచ్చారు. 30 దేవతల సాక్షిగా చెప్తున్నాను, వీడు మీ నాన్నగారు రక్తం పంచుకు పుట్టలేదు బాబు. కన్న తల్లినే సజీవ దహనం చేసి చంపాలని చూసిన ఈ దుర్మార్గుడు బతకడానికి వెళ్ళలేదు. వాడిని చంపేయి బాబు, చంపేయి. బావగారు, బాగా గుర్తుండాలని ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేశాను. మీ మాటే గెలిపించాను. త్వరగా రమ్ము, లైట్ పోవుచున్నది. గ్రూప్ ఫోటో తీయ వెళ్ళాను. ఉండు ఫ్రెండ్, వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రమాత ఆంధ్రపిత కలిపి లాగిస్తున్నాం. ఆంధ్రమాత ఆంధ్రపిత కూర్చోమ్మా. మన అమ్మాయి హేమ కూడా ఉంటే ఎంత బాగుండేదు. కీర్తి, నువ్వు నా పక్కకొచ్చి కూర్చోమ్మా. వెళ్ళు. ఈ ఇంటి గ్రూప్ ఫోటోలో మిస్ అయింది హేమ ఒకటే. ఈ రోజు నుంచి కీర్తిలో హేమను చూసుకుంటాం. అవునండి. ఏమంటావు వాళ్ళు? అలాగే బాబు. వెరీ నైస్. ఇప్పుడు తీయండి ఫోటో. Everybody smile, please smile.